పీవీ హైవే ఎక్స్‌ప్రెస్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 280 దగ్గర అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లే దారిలో రెండు కార్లు ఒకదాన్నొకటి ఢీకొట్టాయి. దీంతో కారు డ్రైవరు పూర్తిగా పల్టీలు కొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ఘటన కలకలం రేపింది. దీంతో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కూడా అయిన పరిస్థితి. ముఖ్యంగా ఆరాంఘర్ వైపు వెళ్తున్న కార్లు రెండు ఢీకొట్టడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో కార్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డట్టుగా సమాచారం. పిల్లర్ నంబర్ 280 దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో పల్టీ కొట్టిన కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలైనట్టు తెలుస్తుంది. వెంటనే అతన్ని పోలీసులు సమీప ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణంగా చెప్తున్నారు. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, అత్తాపూర్ ఫ్లైఓవర్ దగ్గర ఫ్లైఓవర్ పైన యాక్సిడెంట్ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. దృశ్యాలను బట్టి కారు పూర్తిగా పల్టీలు కొట్టింది. కారు డ్రైవర్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ రామదాస్, ఏదైతే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి నుంచి పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు ప్రమాదం సంబంధించింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్ళేటువంటి దారిలో పిల్లర్ నెంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఒక కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పల్టీ కొట్టిన కారు నడుపుతున్నటువంటి వ్యక్తికి కొంత స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది రామదాస్. మరి ఏదేమైనప్పటికీ వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాతుల్ని ఆసుపత్రికి తరలించి ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ ఏదేమైనప్పటికీ ఈ పీవీ నరసింహ హైవేకి సంబంధించి మాత్రం ఇది మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ ను కనెక్ట్ చేస్తుంది. దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల వరకు ఈ యొక్క ఫ్లైఓవర్ అనేది ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఎవరైతే విమానాశ్రయానికి శంషాబాద్ కి ఆరాంఘర్ కి వెళ్తుంటారో వాళ్ళంతా కూడా ఈ వే ద్వారా వెళ్తుంటారు. అసలు ట్రాఫిక్ అనేది ఉండదు. ఎక్కువగా ఓన్లీ కార్లు మాత్రమే అలా ఉంటారు హైవే పైకి. 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ హెవీ వెహికల్స్ పీవీ నరసింహ నేషనల్ హైవే నుంచి ఎక్స్ప్రెస్ వే మీకు అయితే అలా ఉండదు రాదా. ఈ నేపథ్యంలోనే కొంత రెండు కార్లు అతి వేగంగా పోతా ఉన్నాయి. ఆరాంఘర్ వైపుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అదుపు తప్పి కొంత కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి స్పీడు. సో ముందు నుంచి పోతున్నటువంటి కార్ని వెనక నుంచి వచ్చినటువంటి కార్ ఢీకొట్టడం ఒకసారిగా పల్టీ పడేటువంటి పరిస్థితి మనం చూస్తాం. విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ కనుక ఫ్లైఓవర్ పైనుంచి ఆ కారు కింద పడితే మాత్రం ఇంకా ప్రమాదం ఎక్కువగా సంభవించేది. ఎందుకంటే 280 పిల్లర్ దగ్గర హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ కొంత సిగ్నల్స్ ఉంటాయి. ఆ కింద నుంచి చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అటు మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్ళేటువంటి లోకల్ బస్సులు కావచ్చు, లోకల్ పీపుల్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, ఎక్కువ మొత్తం క్రౌడ్ అంతా కూడా ఆ ఫ్లైఓవర్ కింద నుంచే వెళ్తుంది. మెహదీపట్నం టు అత్తాపూర్ వెళ్తుంది. అత్తాపూర్ నుంచి ఇటు మెహదీపట్నం వెళ్తుంది. సో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ఆరాంఘర్ ఉప్పల్ వరకు వెళ్ళేటువంటి వే ఇటు శంషాబాద్, షాద్నగర్, బెంగళూరు హైవేకి కనెక్టివిటీ అవుతుంది. పీవీ నరసింహ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి కావచ్చు ఆ కింద ఉన్నటువంటి. సో ఒక భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు రామదాస్. బట్ ఎక్కువగా ఎవరికి గాయాలు అవ్వలేదు, ప్రాణాలు అయితే పోలేనటువంటి పరిస్థితి. స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తు కొంత ఇతర డ్రైవర్ కూడా బయటపడుతుంది. అలర్ట్ అయిన పోలీసులు ఇమీడియట్ గా అక్కడ చేరుకుని నిత్యం వందలాది కార్లు వెహికల్స్ వెళ్తుంటాయి, క్యాబ్స్ వెళ్తుంటాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాబట్టి వెంటనే దాన్ని క్లియర్ చేసి ట్రాఫిక్ వచ్చి ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు రాందాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో భారీ ప్రమాదమే తప్పింది. కారు పల్టీ కొట్టి ఫ్లైఓవర్ పై పడిపోయింది. ఒకవేళ కారు కింద పడితే కనుక భారీ ప్రమాదం సంభవించేది. ఫ్లైఓవర్ కింద వెళ్తున్నటువంటి వాహనాలపై లేదా మనుషులపై పడితే కనుక ఇంకా ప్రమాదం తీవ్రంగా ఉండదని చెప్తున్నారు. అతి వేగంగా వెళ్తున్న కార్లు ఒకదాన్నొకటి ఢీకొట్టుకోవడంతో ఈ పరిస్థితి జరిగింది. వెనకాల నుంచి వస్తున్నటువంటి కారు ముందు నుంచి వెళ్తున్నటువంటి కారును ఓవర్ స్పీడ్తో ఢీకొట్టడంతో ఒకసారిగా పల్టీలు కొట్టింది. అయితే కారులో ఉన్న వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. పిల్లర్ నెంబర్ 280 దగ్గర అత్తాపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై శంషాబాద్ వెళ్లే రూట్లో ఎయిర్పోర్ట్ దారిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ వెహికల్స్ని ప్రస్తుతం అక్కడి నుంచి తొలగించినట్టుగా తెలుస్తుంది. ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు పోలీసు అధికారులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.